సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానించారు. Very good morning. వదాన్య ఫౌండేషన్ మరియు ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ జె చౌదరి గారు, డాక్టర్ వైవి మల్లారెడ్డి గారు, రామ్కుమార్ వర్మ గారు, శ్రీపాద్ వైద్య గారు, అనిల్ గారు, లెనిన్ బాబు గారు మరియు వదాన్య చీఫ్ మెంటర్స్ మరియు వదాన్య నుంచి బెనిఫిట్ పొందినటువంటి వివిధ విద్యార్థులు, వదాన్యలో పనిచేస్తున్నటువంటి వివిధ వాలంటీర్స్, టీచర్స్, all of you. First of all, I want to congratulate you on your 13 years of existence as a నాకు డౌట్ ఏమొచ్చిందంటే ఇది 13 సంవత్సరమా 3 సంవత్సరమా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే అశోక్ గారు himself is so young and I was surprised to know that this foundation is existing for last 13 years. అంటే I consider వదాన్యాలో పనిచేస్తున్నటువంటి అశోక్ గారు కావచ్చు మరియు మిగతా వాళ్ళు మీరందరూ కూడా మీరు సామాన్య యువకులు కాదు. యు ఆర్ ఎ వెరీ స్పెషల్ యూత్ and I am lucky that you are working in all this. So I consider myself still youth, but in my earlier phases of youth I used to believe in what Swami Vivekananda says. నా ఒక స్టేట్మెంట్, నా మెంటర్, నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను, నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామ్ 10th standard క్లాస్ 10లో. ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు ఒక మెంటర్ ఉండేవాడు, శివకుమార్ గారు అని. ఆయన ఇది చెప్పేవాడు ఎప్పుడు కూడా, enormous amount of energy is hidden within you. It's about the youth, what Swami Vivekananda says. And every youth should dig deep into yourself to first understand the amount of energy and potential and work dedicatedly to realize the potential. అంటే ఇది ఎంత పెద్ద మాట, ఎంత మంచి మాట. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండొచ్చు, అందరూ కూడా దేని గురించి మాట్లాడుకుంటున్నాం, డెమోగ్రాఫిక్ పీరియడ్. సో దిస్ వివేకానంద గారు చెప్పింది స ఫౌండేషన్ ఫర్ డెమోగ్రాఫిక్ పీరియడ్. అంటే అసలు ఒక ఇద్దరు యువకులు ఉంటే వాళ్ళు ఎంత ఎనర్జీ ఉంటుంది, అట్లా కోట్లాది మంది ఉంటే దేశంలో మనం ఎంత రీచ్ చేయొచ్చు కనుక. అలాగే ఈరోజు మార్నింగ్ నేను చూస్తున్నప్పుడు ఎక్కువ మీరు పుట్టపర్తిలో ఆ జిల్లాలో పనిచేస్తున్నారు కాబట్టి పుట్టపర్తి స్వామి గారు కూడా, బాబా గారు కూడా చెప్తారు, వాల్యూ లేనటువంటి శిక్షణ ఎట్లా అంటే సూత్రం లేనటువంటి గాలిపటలాగా. సో ఒక ఎడ్యుకేషన్ యువకులకి బహుశా అట్లా ఉంది అని మనం ఒక ఆలోచన కూడా ఈరోజు పెట్టుకోవచ్చు. వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్, బట్ ద ఎడ్యుకేషన్ డస్ ఇట్ హ్యావ్ వాల్యూ? Is it a value based education? కొన్ని సంవత్సరాల క్రితం ఒక పుస్తకం నేను చదువుతా ఉన్నా. కర్ణాటకలో ఉన్న ఒక స్వామి సంపూర్ణానంద గారు రాసినటువంటి పుస్తకం ది ఆర్ట్ ఆఫ్ మ్యాన్ మేకింగ్. ఆర్ట్ ఆఫ్ మ్యాన్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి దాన్ని కూడా చదవండి. అంటే ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, పిల్లోడిని మనం శిక్షణ ఇస్తాం, పోషిస్తాం, పాలిస్తాం, పెద్దవాడు అవుతాడు. అసలు పెద్దవాడు అయిన తర్వాత ఏమవుతాడు? బయాలజికల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఈజ్ హి ఓన్లీ వన్ ఇండివిజువల్ లివింగ్ థింగ్ ఆన్ ది ఎర్త్. తనకేం కావాలి అది పూర్తి చేసుకుంటూ సాధించుకుంటూ ఉండేవాట, లేదా తన ఆవరణంలో నేనేమైనా మేలు చేయగలుగుతానా, తన సమాజంలో ఏమైనా మేలు చేయగలుగుతానా, తన జిల్లాకి, తన రాష్ట్రానికి, తన
దేశానికి ఏమైనా మేలు చేయగలుగుతామా అని ఆలోచించే వ్యక్తిని మనం తయారు చేయగలుగుతాం. ఆ సంపూర్ణ పుస్తకం దాని గురించి ఉంది. ఎట్లా ఒక్కరిని తయారు చేయాలి. కోట్లాది మంది, లక్షాది మంది తనకు కావాల్సింది తనే సాధించుకోవడమే జీవితం అని అనుకుంటే, then what is the difference between the ape and the human? The two greatest evolution of human being is one, communication, ability to talk. నేను మాట్లాడుతున్నాను, మీరు దాన్ని గ్రహించగలుగుతున్నారు, దాని నుంచి మీకు కొన్ని ఆలోచనలు పుట్టుతాయి. రెండవది సోషల్ బీయింగ్. బహుశా ఇవి అన్ని యువకుల్లో ఉన్నాయా అని ఒకసారి మనం ఆలోచించాలి. గురించి ఆలోచించే యువకులు దానికి ఒక నిదర్శన వదాన్ని అని ఈరోజు నేను చెప్పాలని. I'm extremely happy and I feel happy to be part of your 13th anniversary, and I also request you to continue your good work, and all the youth who have come from different parts, Hyderabad nunchi kontamandi, mostly Hyderabad nunche unnaru. You are welcome to Anantapuram any day. Please feel that this is your home and this is your workshop or whatever you think. Please feel welcome and be at home. I will support you and I welcome all kind of activities you want to do in the district. But I realize that మీరు ఎక్కువ సత్యసాయిలో చేస్తున్నాం. బహుశా మీరు అక్కడి నుంచి, మీ కోర్ ఆ మెంబర్స్ అక్కడి నుంచి అని అన్నారు. ఇప్పుడు ఇవి 2 జిల్లాలుగా ఉన్నాయి కాబట్టి యూ కెన్ థింక్ ఆఫ్ హ్యావింగ్ అనదర్ కోర్ గ్రూప్ విచ్ విల్ వర్క్ డెడికేటెడ్లీ ఫర్ దిస్ డిస్ట్రిక్ట్. అండ్ some of the things what I am interested that Vadanya can work. Of course, you have to work what drives you, what inspires you, what makes you do what you are doing by going out of the way. But please think about communication and life skills for government students, especially the residential schools. Anantapuram Jillalo, education, I had the opportunity to work with health. హెల్త్ మరియు ఎడ్యుకేషన్ ఏంటంటే ఒక ఓషన్ లాగా. దీనికి దెర్ ఇస్ నో ఎండ్ టు డూయింగ్ సంథింగ్ గుడ్. ఒక గదిలో ఒక క్లాస్లో ఉన్న పిల్లలకి చదువు చెప్పడం ఒకవైపు అయితే, రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చి మనతో ఉన్న పిల్లలకి చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి పంపించి ఉంటారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే పిల్లలకి మన సిస్టమ్ మీద నమ్మకం ఉంది. ఇన్ఎవిటబుల్గా వాళ్ళు మా మీద డిపెండెంట్గా ఉన్నారు. అనంతపురం జిల్లాలో అరౌండ్ 4.5 crores rupees పెట్టి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ని బాగా చేస్తున్నాం. ఇప్పుడు అనంతపురం జిల్లాలో మనం ఏం చేస్తున్నామంటే అలుమ్నై సపోర్ట్, అంటే ప్రతి స్కూల్, ఇప్పుడు ఈగాడు కూడా ఉన్నారు. నేను కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నాను, మెడికల్ కాలేజ్లో. ఇప్పుడు నా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి ఎవరైనా నన్ను సంప్రదించి, సార్ మీరు ఐఏఎస్ అయ్యారు, మీరు కలెక్టర్ అయ్యారు, కాలేజ్ కోసం ఏమైనా చేయగలుగుతారా, నాకు ఒక చైర్ కావాలి, 500 రూపాయలు, ఇప్పుడే నేను ఫిక్స్ చేస్తాను. గనక అదే గవర్నమెంట్ కాలేజ్ ప్రభుత్వం నుంచి నేను శాంక్షన్ తీసుకుంటాను, మనం రాస్తాము, అది వస్తుంది. అది చూడండి, ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ way. Government has all other priorities, but for me as an alumni of that school, that is one of the main priorities. So we are starting an alumni support program in Anantapuram. దాంట్లో భాగంగా హాస్టల్స్ ని బాగా చేద్దామని ఆలోచన. ఇందులో వదాన్య వాలంటీర్స్ మీరు కమ్యూనికేషన్ లైఫ్ స్కిల్స్ చెప్పగలుగుతారా? అంటే I want to work as a government only on fundamentals. I don't want to, if you can do, great, no doubt about it. Technical education, అన్నీ మీరు చెప్పగలుగుతారు, that's wonderful. But ఒక క్లాస్లో, if we know the human genetics becomes meritorious. They have always been like that, hundreds and thousands of years. There has been one human being who is better, whatever situations you put him into.
అందరికీ కూడా the foundation levels can be raised by giving them communication and life skills which can be understood by all of them. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్తే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ మనము ఇప్పించే ఒక ప్రయత్నం. అలాగే మన కాలేజెస్ హాస్టల్స్లో ఆన్లైన్ ద్వారా ఇంకా ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి కనెక్ట్ కాగలుగుతారా, కనెక్ట్ కాయి వాళ్ళకి చదువు చెప్పగలుగుతారా. అంతేకాకుండా మరొకసారి మీ అందరూ కూడా వాలంటీర్స్ ఆర్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ బ్రైట్ యంగ్ good Samaritans doing this work in Anantapuram, and I wish you all the best. 13 కాదు 30 years అవ్వాలని కోరుతాను. 30 years యానివర్సరీ కూడా నన్ను పిలవండి. ప్రాబబ్లీ అప్పుడు నేను ప్రిన్సిపల్ సెక్రటరీనో అయి ఉంటాను, బట్ ఐ విల్ బి ఇన్ సర్వీస్లో ఉంటాను. సో ఇంతే కాకుండా ఈ జిల్లాలో అందరూ కలిసికట్టుగా బాగా పని చేద్దాం. ఫైనలీ ప్రజలు విద్యార్థులు బాగా అవ్వాలి. గవర్నమెంట్ సీఎం గారు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్తున్నారు, ఇప్పుడు దాకా మనము పీపీపీ అంటా మాట్లాడుకుంటా ఉన్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ఫస్ట్ ఇందులో ఏదైనా అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థులు ఉంటే దే అండర్స్టాండ్. సో గవర్నమెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఓన్లీ గవర్నమెంటే మేలు చేసేది, సో మిగతా వాళ్ళందరూ లబ్ధిదారులు. తర్వాత లేటెస్ట్గా వచ్చినటువంటి ఆలోచన, నేను ఐఎస్కి అప్పుడు జాయిన్ అయినప్పుడు మెట్రోస్ నుంచి వచ్చింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ వాళ్ళు కూడా మనం చేసుకొని అందరికీ ఏ మేలు చేయగలుగుతాం చేద్దాం. ఇప్పుడు స్టార్ట్ అవ్వబోయే జమానా ఏంటంటే P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. సో దీస్ NGOs ఆర్ ద సీడ్స్ ఆఫ్ P4 వేర్ ప్రజలు కూడా భాగస్వామ్యం తీసుకొని సమాజంలో మేలు జరిగే కార్యక్రమం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఆల్వేస్ వెల్కమ్. ఆల్రెడీ మిస్టర్ అనిల్ ఈస్ ఆల్సో హియర్. వి has been doing great work like plantation, restoration of historical places. Not only Discover Anantapur, not only Vadanya, I would like to take this platform to encourage any kind of NGO, any kind of good Samaritan who wants to do any kind of good work in Anantapur. Be assured that you have the support of collector. Once again, I wish Vadanya all the best, and I would like to see 30 years of anniversary. And I also wish all the youth and members of your this one that God blesses you and your family and your children abundantly for the good work you are doing for the district. Thank you.